వెళితే పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం ఎడారి దేశం దుబాయ్కి వెళ్లి అష్టకష్టాలు పడిన వారు చాలా మందే ఉన్నారు. ఏజెంట్ల చేతుల్లో మోసపోయి స్వదేశం తిరిగి రాలేక నానా అవస్థలు పడ్డవారు కూడా ఉన్నారు. ఇలాగా ఓ వ్యక్తి దుబాయ్కి వెళ్లి అక్కడే చిక్కుకుపోయాడు. అనారోగ్యానికి గురైన అతడు తనను స్వదేశానికి తిరిగి తీసుకురావాలని సెల్ఫీ వీడియోలో మంత్రిని వేడుకున్నాడు. దీనికి సంబంధించిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గల్ఫ్ బాధితుడిని స్వదేశానికి చేర్చాడు. కార్మికుడు మన ముందున్నాడు. ఇతని గ్రామం హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా గ్రామస్తుడు. ఇతను గత కొన్ని రోజుల క్రితం దుబాయ్ రావడం జరిగింది. అతనికి కాళ్ళు బాగోలేక, ఆరోగ్యం బాగోలేక నన్ను కాపాడండి, రక్షించండి అని ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు సిద్దిపేట జిల్లా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో వైరల్ అయిపోయి ప్రతి ఒక్కరు స్పందించడం జరిగింది. అందుకు గాను మాకు ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ నుంచి మరియు ఇండియన్ కౌన్సిలేట్ నుంచి కూడా మాకు ఆదేశించడం జరిగింది. అతని సమాచారం తెలుసుకుని అతని ఇమీడియట్లీ ఇండియా పంపించాలని చెప్పేసి మేము వెంటనే స్పందించి అతని కంపెనీ వాళ్ళకు మేము అప్రోచ్ అయ్యి కంపెనీకి వెళ్ళి మాట్లాడి అన్ని డాక్యుమెంట్స్ కంప్లీట్ చేసి టికెట్ కూడా మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఇవ్వడం జరిగింది. దీన్ని సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే సిద్దిపేట జిల్లా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో గల్ఫ్ బాధితుడు చొప్పిరి లింగయ్య దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నాడు. వారం రోజుల క్రితం గల్ఫ్ లో అనారోగ్యంతో బాధపడుతూ స్వదేశానికి రప్పించాలని సెల్ఫీ వీడియోలో మంత్రిని వేడుకున్నాడు. లింగయ్య విజ్ఞప్తికి మంత్రి స్పందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన లింగయ్యను టికెట్ డబ్బులు వెచ్చించి స్వదేశానికి క్షేమంగా రప్పించారు. హైదరాబాద్ కు చేరుకున్న లింగయ్య హుస్నాబాద్ కు బయలుదేరారు. స్వదేశానికి తిరిగి రప్పించిన మంత్రికి లింగయ్య భార్య, కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యం బాగాలేక ఢిల్లీ నరసింహలను తొందరగా స్పందించి పొన్నం ప్రభాకర్ సార్ స్పందించి ముఖ్యమంత్రి సార్ కూడా స్పందించి నాకు అందరూ అందుబాటులోకి వచ్చి నా ఆరోగ్యం కుదురుకున్న వరకు నర్సన్న నాతో ఉంది. నన్ను బాగోగులు చూసుకొని నాకు మినిస్టర్ తోటి టికెట్ చేయించి ఇండియాకు సాగదొలుతున్నారు. స్పందించిన వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు.